రాజు గారి ల్యాండు 22 ఎకరాలను వీళ్ళు అగ్రిమెంటు చేసుకుంటామని చెప్పేసి చెక్కులు ఇచ్చిండ్రు. అగ్రిమెంట్ చేసుకున్నాక వీళ్ళు ఆ చెక్కులు కూడా ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళను బతిమలాడి మేము మీకు అమెరికాకు డబ్బులు పంపాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అంటని చెప్పేసి ఏం చేసాము, డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయ్యి మీకు పంపుతాము డబ్బులు అంటని చెప్పేసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని, ఇక డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎట్టి పరిస్థితుల లోపల క్యాన్సల్ కాదు, ఇక మేము ఆట ఆడుకున్నదే పాట పాడుకున్నదే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని చెప్పేసి దుర్బుద్ధితో చేస్తే అట్లా కాదు. ఒక 300 మంది బుక్ చేసుకున్నారు. అందరూ మొత్తం 27 ఎకరాలల్లో 28 ఎకరాల చాలా మంది 300 మంది అవుతారు. మాకు పెద్ద విలేజ్ అవుతుంది అంటని చెప్పేసి మేము కూడా సహకారం చేసేసి, ఇవే కాకుండా కూడా అందరికీ న్యాయం జరగాలంటని చెప్పేసి వేరే పొలం అమ్మిన డబ్బులు కూడా ఉంటే 2 కోట్ల రూపాయలు కూడా నేను ఇచ్చేస్తే అన్న మేము పార్ట్నర్గా తీసుకుంటాము, మీకు ఏదంటే అది మేము మీరే ఇప్పించిండ్రు, మీరు 2 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే ఇండ్లు అయిపోతాయంటని అన్నారు. 2 కోట్ల రూపాయలు ఇవ్వగానే వాళ్ళు దాంట్లోకి వెళ్ళి వాడుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటిది కూడా చేయలేదు. ఎన్నిసార్లు అడిగినా మాకు అది కేసు ఉన్నదండి, కేసు ఎలాంటిది కూడా లేదు, కేసులు లేవు, ఏం లేవు. వీళ్ళ తాను పైసలు లేక మొత్తము తెలంగాణలో ఆంధ్రాలో కూడా మొత్తం ఎంతమంది డెవలపర్స్ ఉన్నారో అంతమందికి తెలుసు ఈ క్రెస్కో విషయం. ఎవ్వరు కూడా వీళ్ళని నమ్మలేదు, చేయలేదు. ఆఖరికి వస్తే మన పివిఆర్ గారిని కూడా పట్టుకొని వచ్చేసేసి ఆయనను కూడా 5 కోట్లు నగదు ఇచ్చిండు. మళ్ళీ ఇంకా 4-5 కోట్లు ఇండ్లకు వీళ్ళు 1 రూపాయి పెట్టలే ఇండ్లకు, వీళ్ళ తాన ఏం లేదు. ఆయనను మళ్ళీ చేసి 10 కోట్ల రూపాయలు ఆయన నష్టపరిచి ఆయన మీద ఉల్టా ఆయన భార్య మీద కూడా కేసులు పెట్టడానికి వీళ్ళు దుర్మార్గం ఆలోచన చేస్తున్నారు. చాలా ఎంత అంటే అసలు మా ఊళ్ళో మంచి కాలనీ అవుతుంది అంటని చెప్పేసి చుట్టుముట్టు ఎక్కడ లేనిది ఇది మంచి జీకే రాజు నా పేరు ఉంటుందయా మీరు చేపిచ్చేసేయండి అంటని మంచిగా సహకరించారు. వాళ్ళ కొడుకులు కూడా అమెరికాలో ఉంటారు, చాలా పెద్ద బిజినెస్లు ఉన్నాయి. కానీ అదంతా అలసుగా తీసుకొని మేము ఎంత అంటే అంత ఆట ఆడవచ్చు అనే దుర్బుద్ధితో ఉన్నది. కేసులు ఏం లేదు, వీళ్ళే కేసులు పెట్టుకున్నారు. వీళ్ళు 3 పార్ట్నర్సు షురులో ఏదైనా అగ్రిమెంట్కి ఇచ్చిన పైసలు, అంతేగాని తర్వాత ఏమి ఇవ్వలేదు. ఒకరి మీద ఒకరు కేసు వేసుకొని 10 కోట్ల ఫ్రాడ్ జరిగిందంట అని చెప్పేసి అనిల్ శాంబేత్ మీద నరసింహారావు మీద కేసు వేసిండు. ఇది మేము అబద్ధం ఆడితే ఆ పేపర్స్ కూడా మీకు చూపెడతాము. 10 కోట్లు ఫ్రాడ్ జరిగిందంటని చెప్పేసి 10 కోట్లు ఫ్రాడ్ జరిగిందంట పార్ట్నర్సే అన్నాక మీతో ఎట్లా ఇది చేస్తారు? మా గతేం అయిపోతుంది. 10 ఏళ్ళ ఇండ్లు లేక ఏం లేక ఎంప్లాయీస్ చాలా బాధపడుతున్నాం. రూపాయి కష్టపడి మీరు పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, మాకేదో న్యాయం జరుగుతుందని మేము బుక్ చేసుకున్నాము. మీ ఊరు భూమే, మీ పెద్ద మనుషులే, మీకు సంబంధించిందే అని చెప్పేసి అంటే ముఖం ఎత్తుకొని తిరగలేక చాలా బాధతో ఉన్నాము. మీరందరూ కూడా గమనించేసి రేరాకు విషయం చెప్పినాము. మళ్ళా అన్ని విషయాలలో ఇక్కడ మున్సిపాల్లో కూడా చెప్పినాము, కలెక్టరేట్లో కూడా చెప్పినాము. ఎంత చెప్పినా కూడా వీళ్ళు మాకేం కాదు అనేది చెప్పేసి అందరినీ ముంచుతున్నారు. చాలా ఒక్కొక్కరు ట్రాక్టర్లు చేసిన వాళ్ళకి పైసలు ఇవ్వలేదు. ఒక్కొక్క ఆయన 30 లక్షలు, ఇప్పుడు వచ్చిన ఆయన 30 లక్షలు ఇచ్చేసిండు మాధవ్ రెడ్డి అంటని చెప్పేసి. ఆయనకేమన్నా అంటే నన్ను ఇట్లా అంటానంట, చేసి ఏం పిక్కుంటారో పిక్కోండి అంటని చెప్పేసి ఆయనను బెదిరియడు. ఎంప్లాయీ, ఆయన డిఫెన్స్లో ఎంప్లాయీ. ఇంత ఘోరంగా జరుగుతుంటే ప్రభుత్వాలు ఉండి మేమందరం కూడా ఉండి ప్రజలు ఉండి ప్రజాస్వామ్యం లోపల ఎంత ఘోరం ఇది. 10 సంవత్సరాల లెక్క నన్ను అవుతుందా? మీరు కావాలంటే మేము మొత్తం పేపర్స్ ఎవిడెన్స్తో మీకు చూపెడతాం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 15లో స్టార్ట్ అయింది. 2015లో స్టార్ట్ అయ్యి 6 నెలల లోపల చేసుకుంటామంటని చెప్పి అగ్రిమెంట్ చేసుకొని చెక్కులు ఇచ్చేసి ఆ చెక్కులను ఫెయిల్ చేసుకున్నారు. చేసిన తర్వాత వాళ్ళు పెద్ద మనసుతోని మా నాన్న పేరు నిలబెట్టుండి అంటని చెప్పేసి వాళ్ళు ఏం చేసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయినా కూడా మేము చేస్తాము. 2017 డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఎవరు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఎవరు? మన శాంబేతి, అనిల్ కుమార్, నరసింహారావు అంటని చెప్పేసి. ఈ నరసింహారావు డ్యూటీ చేసుకుంటేనే లాంగ్ లీవ్ పెట్టుకొని బీడీఎల్ ఎంప్లాయీగా ఉండి 10 కోట్లు ట్రాన్సాక్షన్ ఆయన ఏమి లేకుండానే 10 కోట్ల దగ్గర దాకా వసూలు చేసుకొని తీసుకున్నాడు. మీరు ఎట్లా 10 కోట్లు వసూలు చేసినావు అంటని చెప్పేసి అనిల్ కుమార్ కూడా కేసు వేసిండు. వాళ్ళ పార్ట్నర్స్ మధ్యలో చాలా అగ్రిమెంట్లు చేసి ఇచ్చేసింది అందరికీ. మొత్తము ఎన్ని అయితే ఇండ్లు ఉన్నాయో అందరికీ అగ్రిమెంట్ చేసిండ్రు, చెప్పేదోటి చేసేదోటి. మళ్ళీ ఏం చేసిండ్రు, 24 లక్షలకు అగ్రిమెంట్ చేసేసి
మళ్ళీ మాకు లోన్ కావాలంటే ఎక్కువ కావాలి అని చెప్పేసి 31-32 లక్షలకు చేసినట్టు చేసేస్తే మీకు తిరిగి మళ్ళీ మేము వాపస్ ఇస్తామంట అని చెప్పేసేసి ఏం చేసిండ్రు, రైటింగ్లో చిక్కుతుంది కదా, చిక్కినాక వాళ్ళని ఇబ్బంది పెట్టేసి మీరు అంత ఇవ్వాలి, ఇప్పుడు 40 లక్షలు ఇవ్వాలి, 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసేసి వాళ్ళ తాను వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేక వాళ్ళు ఇస్తున్నారు కూడా పైసలు కూడా. వరకు కన్స్ట్రక్షన్ ఇదే విధంగా వస్తుంది. ఇదే ప్రస్తుతము రీసెంట్లీగా మనకు ఇక్కడ కాలనీ ట్రెస్కో హౌసింగ్ ప్రాజెక్టుకు ప్రెసిడెంట్గా ఉన్నాడు రామరెడ్డి సార్ అని. ప్రస్తుతం ఇప్పుడు లేబర్ వర్క్ కానీ ఇక్కడ నడిచే కోర్ కటింగ్ వర్క్, చిన్న చిన్న వర్క్లు ఏవైతే ఉన్నాయో మెటల్ తెప్పియడం కానీ ఈ సార్ ద్వారానే జరుగుతుంది. మాకు ఏదైనా పని చెప్పడం కానీ అడగడం కానీ కాంటాక్ట్స్ ఎక్కువ ఈ సార్ ద్వారానే జరుగుతున్నాయి. మీ ఈ ఓనర్లు ఎవరు? ఓనర్లు అనిల్ సారు, శ్యామ్ సారు, నరసింహరావు సార్ అండి. ఎక్కడ ఉంటారు వీళ్ళు? వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళతో మాకు ఎక్కువ డీలింగ్స్ ఉంటుంది. మాకు ఎక్కువ చెప్పడం ప్రాజెక్ట్ మేనేజర్ సిద్ధార్థ సార్ ఉంటాడు, అడ్మినిస్ట్రేషన్ లక్ష్మణ్ సార్ ఉంటాడు. ఇక్కడ రెగ్యులర్గా కస్టమర్ రీసెంట్గా అంటే ఇప్పుడు ఈ కంపెనీ ఇక్కడ స్టే చేస్తున్నప్పటి నుంచి రామరెడ్డి సార్ ఇంతకుముందు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండే, ఇక్కడైతే ఎప్పటి నుంచి గృహప్రవేశం అయింది ఇక్కడ ఉన్నాడో ఈ కంపెనీకి ప్రెసిడెంట్గా అతనికి మేము ఒక మంచి వాల్యూగా చూస్తున్నాము. అతను కూడా మాకు ఏం చేస్తుండో ఏ పని ఉన్నా మా ద్వారా మాకు చెప్పి చేయిస్తున్నాడు. కొన్ని బిల్స్ కూడా అతని ద్వారానే పే చేస్తున్నాం. ఈ కంపెనీ ఇక్కడనే కాకుండా ఇంకెక్కడైనా ప్రాజెక్టు నిర్వహించింది? అది మాకు తెలియదు, మా దృష్టికి అయితే లేదు, దృష్టిలో లేదు.